శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భగవద్గీత రోజుకొక శ్లోకం నేర్చుకునే కార్యక్రమంలో ఈరోజు మనం మొదటి అధ్యాయం 4, 5, 6 శ్లోకాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వాసుదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుద్ధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. మనకి ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి వద్దకు వచ్చి యుద్ధరంగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఈ చెప్తున్న క్రమంలో తన సైన్యం గురించి, ఎదుటివారి సైన్యం గురించి అంచనా వేసే క్రమంలో ద్రోణాచార్యుడి మనస్సులో ఏమైనా పక్షపాత భావం ఉందా లేదా అటువంటి విషయాలు తెలుసుకొని కొంచెం తమ వైపు యుద్ధాన్ని తమకు అనుకూలంగా చేయవలసిందిగా కొంత మనస్సులో ఒక రకమైనటువంటి భావనను ప్రేరేపిస్తున్నాడు. అలాంటి భావనను ప్రేరేపించే క్రమంలో తన గురువైనటువంటి ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు, స్వామి ఆచార్య, మీ వద్ద శిష్యరికం చేసి అటువంటి అర్జునుడు ఈ సైన్యంలో తన వైపు సైన్యాన్ని ఏ విధంగా మోహరించుకున్నాడో, ఎటువంటి వారిని తెచ్చుకున్నాడో, ఒకసారి ఆ బలగాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దామా అని ఇప్పుడున్న ఈ 4, 5, 6 శ్లోకాల్లో పాండవుల వైపు యుద్ధం చేస్తున్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వారి గురించినటువంటి వివరాలు మనకి ఈ శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. ఎవరున్నారట? పాండవుల పక్షం వైపు చేస్తున్నటువంటి యోధులు ఎవరట అంటే ఇక్కడ శూరులు, మహేశ్వాసులు అంటే గొప్పనైనటువంటి ధనుర్ధర విద్యలో గొప్పనైనటువంటి వారు. ఎవరట అంటే భీముడికి అర్జునుడితో సమానమైనటువంటి యోధులు ఈ పాండవుల పక్షంలో ఉన్నారట. మరి వాళ్ళంతా ఎవరయ్యా అంటే విరాటుడు, ద్రుపదుడు, వీళ్ళంతా మహారథులు. దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, వీళ్ళంతా గొప్ప గొప్పనైనటువంటి వీరులు. ఇంకా పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, వీళ్ళంతా కూడా గొప్పనైనటువంటి వీరులే కాకుండా ఇంకా సౌభద్రుడు అంటే అభిమన్యుడు, సుభద్ర యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు, ద్రౌపదేయాశ్చ, ద్రౌపది యొక్క 5 కుమారులు, వీరిని ఉప పాండవులు అని కూడా మనం చెప్తాం. వీరంతా కూడా సర్వ ఏవ మహారథాః. ఇంతమంది మహావీరులు, వీళ్ళు వీరులే కాకుండా మహారథులు అని చెప్పబడుతున్నారు. మనం ఇక్కడ కొన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ మహారథుడు అనేటువంటి శబ్ద ప్రయోగం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతమంది పేరున ప్రతిసారి వీరులు వీరులు అని మనం చెప్తున్నాం కదా, మరి ఈ వీరులు అంటే ఎంత గొప్ప వీరులు అనేటువంటి విషయానికి వస్తే మహారథుడు అనే శబ్దం వేశారు చివరికి. మహారథులు అంటే ఒక్క రథి, అంటే ఒక్క మహారథి ఒకటేసారి 10,000 మంది యుద్ధం చేయడానికి శస్త్రాస్త్రాలతో వచ్చిన ఒక్కడే సర్వసమర్థవంతంగా ఎదుర్కొని పోరాటం చేసేటువంటి గొప్ప వాళ్ళట వీళ్ళంతా. అంత గొప్ప వాళ్ళు కాబట్టి కేవలం ఈ పక్షంలో ఉన్న వీళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ తీసుకున్నారు. ఇంతమంది మహారథులు అంటే వీళ్ళందరి వైపు ఒక్కొక్కరి వైపు 10,000 మంది వచ్చిన యుద్ధం చాలా సులభంగా యుద్ధం చేసేటువంటి గొప్పనైనటువంటి వీరులు ఉన్నారు పాండవుల పక్షంలో అంటూ దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి సంకేతాలు ఇస్తున్నాడు. ఎటువంటి వాళ్ళు ఏ పక్షంలో ఎలా ఉన్నారు అని తెలియజేస్తున్నారు ఈ శ్లోకాల్లో. స్వస్తి.